మిత్రులకు నమస్కారం. శ్రీ వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చదివి వినిపించాలనే సంకల్పంతో మనం మొదటి ఘట్టంగా పంచవటి ఆశ్రమం గురించి తెలుసుకున్నాము. హనుమంతుడు రామలక్ష్మణులను కలియుట అనే అద్భుత ఘట్టాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇది రామాయణాన్ని మలుపు తిప్పిన అద్భుత ఘట్టం. చివరి వరకు వీక్షించండి. నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రామలక్ష్మణులను హనుమ కలియుట. సుగ్రీవుని అనుమతితో మహాబలవంతుడు హనుమ వానర రూపాన్ని వదిలి భిక్షరూపం ధరించాడు. రామలక్ష్మణులు వస్తున్న దిశగా వెళ్ళాడు. ఎంతో వినయంతో విధేయతతో తీయని పలుకులతో పలకరించి నమస్కరించాడు. మహానుభావుల్లారా, చూస్తుంటే రాజర్షుల్లా ఉన్నారు. వ్రతదీక్షాపరులైన తాపసుల్లా ఉన్నారు. ఈ పంపాతీర ప్రాంతంలో దేనికోసమో వెతుకుతున్నట్టుగా ఉంది. నారబట్టలు ధరించారు. ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తున్నట్టు మీ బడలిక వల్ల అవగతమవుతోంది. మిమ్ము చూసి మృగాలు పక్షులు కకావికలమవుతున్నాయి. శ్రేష్టమైన భుజాలతో సింహాల్లా ఉన్నారు. దేవేంద్రుడి ధనుసుల్లా ఉన్నాయి మీ ధనుస్సులు. మీ శరీర కాంతితో ఋష్యమూక పర్వతం మరింత వెలిగిపోతోంది. ధనుర్ధారులైన మీరు మీ బాహువులకి ఎట్టి ఆభరణాలు పెట్టుకోలేదు. మీ అంబుల పొదిలో బాణాలు మహాసర్పాల వలె అగుపిస్తున్నాయి. కుబుసం విడిచిన పాముల వలె బుసలు కొడుతున్నాయి. వృషభము వంటి పరాక్రవంతులుగా అనిపిస్తున్నారు. మీ బాహువులు ఏనుగు తొండముల వలె ఉన్నాయి. కాంతివంతమైన మానవ శ్రేష్ఠులు మీరు. సముద్రంతోనూ పర్వతాలతోనూ వింధ్య మేరు పర్వతాలతోనూ నిండిన ఈ భూమినంతా పాలించుటకు మీరు తగిన వారులా ఉన్నారు. మహావీరుల్లా ఉన్నారు. మీ తేజస్సు, మీ రూపము చూస్తుంటే శత్రు సంహారం చేయటానికి భూమి మీదకు వచ్చిన దేవతల్లా ఉన్నారు. ధనుస్సులు ఇంద్ర బంగారముతో అలంకరించిన వజ్రాయుధములే ఉన్నాయి. శ్రీరామ ఆదేశం ప్రకారం లక్ష్మణుడు చెప్పాడు. అయోధ్యారాజు దశరథ మహారాజు మా తండ్రి గారు. కోసల దేశ రాజు ద్యుతిమంతుడు మా తండ్రి గారైన దశరథ మహారాజు ధర్మవత్సలుడు. యజ్ఞాలు చేసి దేవతలను మెప్పించాడు. ధర్మము తప్పకుండా 4 వర్ణాలను సంరక్షణ కల్పిస్తూ పాలించాడు. ఈ భూమండలానికి బ్రహ్మలా కీర్తించబడ్డాడు. అతని జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు ఇతని తమ్ముడును లక్ష్మణుడును నేను. తండ్రి మాటతో వనవాసానికి వచ్చాడు. పిత్రాజ్ఞా పాలకుడైన శ్రీరాముడు. అన్నను అనుసరించాను నేను. సూర్యుడిని అంటిపెట్టుకున్న కాంతిలా మా వదినమ్మ సీతమ్మ వైదేహి భర్త శ్రీరాముడిని అనుసరించింది. సమస్త పురాణ కోటికి మేలు చేసే పూజనీయుడు శ్రీరాముడు. అట్టి శ్రీరాముని భార్యని కామరూపుడైన రావణుడు కుటిల పన్నాగముతో మేము ఇద్దరం పంచవటిలో లేనప్పుడు అపహరించాడు. వాణ్ణి వెతుకుతూ వస్తుండగా శ్రీపుత్రుడు ధనువికి మా వల్ల శాప విమోచమై సుగ్రీవుని గూర్చి చెప్పి సీతదాడ తెలుస్తుందని చెప్పి తన నిజస్థానానికి వెళ్ళాడు. హనుమ, శ్రీరాముడు భార్యావియోగ దుఃఖంలో దుఃఖపరవశుడై ఉన్నాడు. ధర్మవత్సలుడు, సర్వలోకాల్లోనూ ధర్మాత్ముడిగా పేరొందిన శ్రీరాముడు శరణాగతుడు అవుతున్నాడు. లక్ష్మణ, మీరు మహాత్ములు, సర్వగుణోపేతులు, క్రోధాన్ని ఇంద్రియాలని జయించిన వారు మీరు. అట్టి లోకనాథుడిని సుగ్రీవుడే వెతుక్కుంటూ రావలసి ఉంది. అతని మహాభాగ్యము పూర్వజన్మ సుకృతం వల్ల ఇట్లా జరిగింది. శ్రీరామ, సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఉన్నాడు. అతని అన్న వాలి తమ్ముడైన సుగ్రీవుని భార్యని చెరపట్టి ధర్మ విరుద్ధానికి పాల్పడ్డాడు. రాజ్యం నుంచి సుగ్రీవుని వెళ్ళగొట్టాడు. ప్రభు శ్రీరామ, నీవు 3 లోకాల్లోనే కాదు 14 భువన భాండాల్లోనూ ఉత్తముడివి. సీతాజాడకై అహర్నిశలు శోధిద్దాం. ముందుగా సుగ్రీవుని వద్దకు వెళ్దాం చెప్పి హనుమ తన యథారూపాన్ని వానర రూపాన్ని ధరించాడు. ఓ వీరులారా, నేనేం మాట్లాడుతున్నాను అయినా పర్వాలేదు. ముందు నా గూర్చి చెప్పుకుంటాను. సుగ్రీవుడనే వానరుడున్నాడు. అతను సమస్త ధర్మాలు తెలిసినవాడు. ఈ భూమండలాన్ని చుట్టి చూచి వచ్చినవాడు. సుగ్రీవుడు వానరులకు రాజు. నా పేరు హనుమంతుడు. వాయుపుత్రుడిని వానరుడను. ఋష్యమూకం నుంచి సుగ్రీవుని అభిప్రాయం ప్రకారము మీ వద్దకు వచ్చాను.
ఏ రూపాన్నైనా ధరించి ఎక్కడికైనా వెళ్ళగలను. స్నేహధర్మంతో మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు సుగ్రీవుడు. హనుమంతుని మాటలను రామలక్ష్మణులు విన్నారు, సంతసించారు. లక్ష్మణ, సుగ్రీవుడు పంపగా ఈ కపీంద్రుడు వచ్చాడు. మాటలను బట్టి మహాపండితుడులా ఉన్నాడు. ఆపి మాట్లాడటలేదు. ఉచ్చారణలో తొందర లేదు. బిగ్గరగా మందముగా లేకుండా మధ్యమ స్వరములో ఉంది. వ్యాకరణాన్ని వేదాలను చదివి ఉన్నాడు అగుటనేమో. నోటి వెంట అపశబ్దము రాలేదు. మాట్లాడుతున్నప్పుడు ముఖములో కానీ లలాటములో కానీ కనుబొమ్మలలో కానీ ఏ వికారము లేదు. మనోహరమైన మాటలను వాక్యాలుగా నిర్మించి మాట్లాడాడు. తల ఆడించకుండా, చేతులు వెనక్కి ముందుకి ఆడించకుండా పలికాడు. ఇట్టి సద్గుణాలు ఉన్న దూతను పొందిన సుగ్రీవునకు ఏ కార్యమైనా ఇట్టే నెరవేరిపోతుంది. అన్నగారి మాటలను లక్ష్మణుడు ఆలకించాడు. సుగ్రీవ సచివుడైన హనుమతో చెప్పాడు. పండితుడా, మహాత్ముడైన సుగ్రీవుని గురించి మేము విని ఉన్నాము. ఆ మహావీరుడైన వానరరాజు కొరకై ఈ ఋష్యముఖ పర్వతం వద్దకు వచ్చాం. సుగ్రీవుడితో చెలిమి కోసమే మేము ఎంత దూరమో వచ్చినది అని చెప్పాడు లక్ష్మణుడు. ఈ విధముగా శ్రీరామ లక్ష్మణులను హనుమ కలవడం జరిగినది. మరొక మధుర ఘట్టంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.